మష్రూమ్ క్రీమ్ సూప్ వావ్, గ్రేట్ కాంబినేషన్. చాలా అందరి ఫేవరెట్ కాంబినేషన్ అనమాట. క్రీమ్ అండ్ మష్రూమ్ అనేది చాలా ఇష్టపడి తింటారు. ఒక రిచ్నెస్ ఇస్తుంది అనమాట. సో అలాగే కొంచెం సెటిల్ డౌన్ గా ఉంటది. చూద్దాం ఎలా చేస్తావు, ఇంకేం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, సో చక్కగా అండ్ స్టాక్ తీసుకొచ్చా, వెజ్ స్టాక్ అనమాట. సో అండ్ మష్రూమ్స్. సో యూజువల్ గా చాలా మందికి డౌట్స్ ఉంటుంది, అంటే మష్రూమ్స్ కొన్ని వాడకూడదు, కొన్ని యూజ్ చేయకూడదు అని. సో ఎలాంటి మష్రూమ్స్ మనకు సేఫ్ గా ఉంటుంది? సో మన కింద ఏదైతే స్టెమ్ ఉంటుందో అది కొంచెం ఎడబుల్ గా అంటే సాఫ్ట్ గా ఉంటది అనమాట. సో అలాంటిది మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో అన్ని ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేస్తాం. ముందుగా మనం బటర్ తో సార్ట్ చేసుకుందాం. ముందుగా బటర్, బే లీఫ్, బిర్యానీ ఆకు, తర్వాత వెల్లుల్లి. సో కొంచెం ఆ సౌత్ ఇండియన్ ఆ ఫ్లేవర్ ని కూడా నువ్వు మిక్స్ చేస్తున్నావు అన్నమాట. ఎస్, అవును. ఓకే, తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా. సో యూజువల్గా ఏంటంటే స్టాక్ అనేది చాలా మంది పడేస్తూ ఉంటారు. కూరగాయలు ఉడకబెట్టిన తర్వాత వాటర్ ని పడేస్తుంటారు. అది ఎంత మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయో నువ్వు చెప్పాలి వాళ్ళకి ఖచ్చితంగా. సో ఇందులో ఏంటంటే మనకు వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ వాటర్ ని పడేయకుండా మళ్ళీ సేమ్ కర్రీలో కానీ లేదంటే మనము సూప్స్ యూస్ చేసేటప్పుడు ఆ స్టాక్ యూస్ చేస్తే కనుక మనకు కొంచెం ఎక్స్ట్రా న్యూట్రియన్స్ వస్తాయి. అండ్ ముఖ్యంగా వైటమిన్స్ అనేది లాస్ అవ్వకుండా ఉంటాం. పర్ఫెక్ట్. ఆనియన్స్ కూడా వేగిపోయాయి. నెక్స్ట్ ఆ తర్వాత బేసిల్ లీవ్స్ కూడా కొంచెం ఫ్లేవర్ కి. సో బేసిల్ లీవ్స్ అయితే మంచి ఆ ఫ్లేవర్ అరోమా సూపర్ గా ఉంటాయి అన్నమాట. బట్ కాస్త కొంచెం లిటిల్ క్వాంటిటీ యూస్ చేస్తే సరిపోతుంది. అవును. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పౌడర్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఆమ్చూర్ పౌడర్. సో డిఫరెంట్ గా ఆలోచించావు, ఎందుకంటే సూప్స్ లో యూజువల్ గా మనం ఆమ్చూర్ పౌడర్ అనేది చాలా తక్కువగా యూస్ చేస్తాం అనమాట. బట్ డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్. ఓకే, నెక్స్ట్ పెప్పర్ పౌడర్ కూడా, మిరియాల పొడి. నెక్స్ట్ కొంచెం సాల్ట్. ఇందులోనే మష్రూమ్స్ కూడా వేసి సార్ట్ చేసేసుకొని ఆ తర్వాత వెజిటేబుల్ స్టాక్ వేసుకుందాం. సో కొంచెం ఆ ఫ్లేవర్ కొద్దిగా ఫ్లేవర్ పడితే బాగుంటుంది. సో యూజువల్గా సూప్స్ ఏ కైండ్ ఆఫ్ సూప్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు మనం? ఎక్కువగా సాలిడ్ గా, సెమీ సాలిడ్ ఉన్నవా, లేకపోతే లిక్విడిటీ ఎక్కువ ఉన్నవా, ఎటువంటి అయితే బెస్ట్ అంట? సో ఎవరైతే డైట్ లో ఉంటారో, అంటే చాలా తక్కువ క్యాలరీస్ 1200 క్యాలరీస్ అలా తీసుకుంటూ ఉంటారో వాళ్ళు కొంచెం వెజిటేబుల్స్ అంటే మెయిన్ మీల్ లాగా తీసుకుంటూ ఉంటారు. లంచ్ డిన్నర్ కూడా ఓన్లీ సూప్స్ తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు వెజిటేబుల్స్ యాడ్ చేసి తీసుకోవచ్చు. ఓకే. అండ్ డీహైడ్రేట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వాటర్ తాగకుండా కొన్ని సూప్స్ కూడా క్యారీ చేస్తూ ఉంటారు ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేయడానికి. వాళ్ళు జస్ట్ లిక్విడ్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ కొంచెం మనం ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇందులో మనం ఇంకా వెజ్ స్టాక్ వేసేసుకుందాం. సో కొంచెం వాటర్ వేసుకుంది. సో ఇలా ఏంటంటే కొంచెం ఇంగ్రీడియంట్స్ అనేవి మొత్తం అంతా పేస్ట్ ఫామ్ లో కాకుండా ఇలా చంక్స్ గా తగులుతున్నా కూడా కొంచెం ఫిల్లింగ్ గా ఉంటది అన్నమాట. అవును. సో కావాలంటే కొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. బట్ మష్రూమ్స్ మాక్సిమం అందరూ ఇష్టపడి తింటారు కాబట్టి ఇలా కొంచెం పెద్ద సైజ్ లో కట్ చేసుకున్నా పర్లేదు. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసినట్టే కదా? వేసేసినట్టే. ఇప్పుడు మనం కొంచెం గోధుమ పిండి కూడా కలిపేసి వేద్దాం కొంచెం థిక్నెస్ రావడానికి.
కొన్ని వాటర్. సో యూజువల్ గా సూప్స్ అనగానే మనం ఆ కార్న్ పౌడర్ యూస్ చేస్తూ ఉంటాం థిక్నెస్ కోసం. అవును. సో ఇప్పుడు అది కొంచెం అన్హెల్దీ ఇంగ్రీడియంట్ అని మనం ఫీల్ అవుతాం కాబట్టి ఇలా హెల్దీగా గోధుమ పిండి వేసుకోవచ్చు. ఎవరికైతే అసలు స్టార్చ్ కంటెంట్ అనేది యూస్ చేయకూడదు, ఐ మీన్ యూస్ చేయాలి అని అనుకోరు, వాళ్ళు ఇలా కొంచెం గోధుమ పిండితో కూడా చేయొచ్చు. సో ఇది కూడా మనకు కొంచెం థిక్నెస్ ఇస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్ గా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం. ఆ ఫ్లేవర్ అనేది స్టార్ట్ అయింది. సో కొద్దిగా మూత పెట్టి ఓకే పల్లవి, సో చూద్దాం ఎలా అయింది ఏంటి అని. ఓకే, వావ్, మంచి అరోమా, ఫ్లేవర్స్ అన్ని చక్కగా మష్రూమ్స్ కి పట్టేసాయి. సో ఇంకా అంతేనా, ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? మనం ఇప్పుడు క్రీమ్ వేసేద్దాం. ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మిల్క్ వేసేద్దాం ఫైనల్. పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు మిల్క్ కూడా వేసేస్తున్నాను. సో లాస్ట్ లో ఆ రిచ్నెస్ కోసం మనము క్రీమ్ అండ్ మిల్క్ యాడ్ చేసుకున్నాం అనమాట. పర్ఫెక్ట్. సో మష్రూమ్ క్రీమ్ సూప్ సర్వ్ చేసుకున్నాము మరి. ఇంకా మనం సర్వ్ చేసుకున్నాం. అలాగే కొంచెం పార్స్లీతో కూడా గార్నిష్ చేసుకుందాం. ఓకే, వావ్, ఓకే లాస్యా, మష్రూమ్ క్రీమ్ సూప్ రెడీ అయిపోయింది. మష్రూమ్ క్రీమ్ సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మష్రూమ్ క్రీమ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకులు 2, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, వెజ్ స్టాక్ 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, గోధుమ పిండి 1 టేబుల్ స్పూన్, బటర్ 2 టేబుల్ స్పూన్లు, పార్స్లీ కొద్దిగా, బేసిల్ కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్. మష్రూమ్ క్రీమ్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో బటర్ వేసి కరిగాక అందులో బిర్యానీ ఆకు, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, బేసిల్ ఆకులు, ఆమ్చూర్, మిరియాల పొడి, తగినంత ఉప్పు, మష్రూమ్ ముక్కలు, వెజ్ స్టాక్, కొద్దిగా నీళ్లు, కొద్దిగా గోధుమ పిండి స్టార్చ్ వేసి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో ఫ్రెష్ క్రీమ్ అలాగే పాలు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి పార్స్లీతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మష్రూమ్ క్రీమ్ సూప్ రెడీ.